నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న మూడో విడత పోలింగ్, ఓటేసిన ప్రముఖులు. చంద్రబాబు కుట్రలకు బుద్ధి చెప్పాలి సీఎం జగన్. జనసేన కార్యకర్తలకు హీరో సాయి ధరమ్ తేజ్ పరామర్శ. సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేశారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ పరిధిలోని అహ్మదాబాద్లో ఉన్న నిషాన్ హైస్కూల్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి, గాంధీనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అమిత్ షా సైతం తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి సోనల్ షా, కుమారుడు బీసీసీఐ కార్యదర్శి జైషా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అధికారం ఇస్తే అభివృద్ధికి అంకితమవుతాం. రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు. స్వామినగర్, గంగనాపల్లి ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు. అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాను అని అందరిలో ఒకరిగానే ఉంటూ ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడ్డానని, ఈ దశ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజా సేవకు అంకితం అవుతానని వైకాపా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని స్వామినగర్లో 42వ వార్డు ఇన్ఛార్జ్ కొరాడ దుర్గాప్రసాద్ రెడ్డి దంపతుల నేతృత్వంలో భారీ బాణసంచ కాల్చి అడుగడుగునా మంగళహారతులు, పూల వర్షం కురిపించి కన్నబాబుకు ఘన స్వాగతం పలికారు. ముందుగా అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అనంతరం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ 2 దఫాలు ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసే అవకాశం కల్పించిన కాకినాడ గ్రామీణ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమమే తమ విజయాలకు దోహదం పడతాయని, దానికి అనుగుణంగా ప్రజల నుండి వస్తున్న అపూర్వ స్పందన రుజువు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ మేయర్ పొలసలపల్లి సరోజ మాట్లాడుతూ జనసేన పార్టీలో సినిమా మెరుగులు తప్ప పేదల బతుకులు మార్చే ప్రజా సేవకులు లేరని అన్నారు. సినిమా నటుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆమె హితవు నిస్వార్థ సేవలు అందించే కురసాల కన్నబాబును మళ్లీ ఎమ్మెల్యేగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరాటేరాము, కొరాడ దుర్గాప్రసాద్ రెడ్డి, యూత్ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామినగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. మీరు చూశారు, ఇప్పుడు ఎన్నికల ప్రచారం విజయ యాత్ర, జైత్రయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమాన యాత్ర అనేది అర్థం కానంతగా ఈరోజు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి వీధులు పట్టనంతగా అభిమానం చూపించారు. పూలు చల్లారు, హారతులు ఇచ్చారు, మంగళహారతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలా ఒక రకంగా చూస్తే ఇవాళ విజయం సాధించామన్నంతగా వాళ్ళ అభిమానం కనబడింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు చూపించిన అభిమానాన్ని, మీరు చూపించిన ప్రేమని గుండెల్లో పెట్టుకుంటాం. ఇంతకంతకి రుణం తీర్చుకునే కార్యక్రమమే చేస్తాం. 2019లో ఆ రోజు మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రినై ఆ రోజు మీరు ఇచ్చిన ఆశీస్సులతోనే ఎంత అభివృద్ధి చేయగలిగాం, ఎంత సంక్షేమం చేయగలిగాం. స్వామినగర్ వరకు తీసుకున్నా ఇదొక చాలా లోతట్టు ప్రాంతం, ఒక స్లమ్ లాగా ఉండేది. దాన్ని సర్వాంగ సుందరంగా అన్ని సౌకర్యాలు కల్పించాం. సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం. చాలా మురుగు డ్రైన్లు పెద్ద పెద్దవి ఈ ఊరు మధ్య నుంచి వెళ్ళిపోయేవి. వాటన్నిటిని కూడా కోట్లాది రూపాయలు పెట్టి లైనింగ్లు చేసి సీసీ డ్రైన్. ప్రజలు ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు కుట్రలకు బుద్ధి చెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. మంగళవారం కోరుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్ద దోచేసిన ప్రజల సొమ్ము చాలా ఉందని ఆరోపించారు. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు, ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా.
వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. కుట్రలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఆయన మీ జగన్ కన్నా ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు అదే రాష్ట్రమైనా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు. ఏ ఒక్క అక్క చెల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు, ఏ పథకము లేదు. కానీ మీ బిడ్డ అలా కాదు. ఈ 5 సంవత్సరాలలో ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ 130 బటన్లు నొక్కాడు. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు. కాబట్టి మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. స్వామినగర్లో అభివృద్ధి సంక్షేమము ప్రతి ఒక్కరికి అందని కన్నాబాబుకి ఓటు వేసి రుణం తీర్చుకుంటామంటూ స్వామినగర్ 42వ డివిజన్ ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారని ఇన్ఛార్జి కోరాడ దుర్గాప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఇంటింట ప్రచారంలో భాగంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, సంక్షేమము అభివృద్ధి కొనసాగించండి అంటూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్వామినగర్లో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎంతో అభివృద్ధి చేశారని, ప్రతి ఒక్కరి నోట అదే మాట ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కన్నబాబును గెలిపించుకుంటున్నామని అంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేశారని, ఆయన ఆదేశాలతోటే ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, అలాగే మా స్వామినగర్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించారని అన్నారు. జూన్ 4న ఎమ్మెల్యే కన్నబాబు ముచ్చటగా 3వసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కరాటేరాము, కొరాడ యూత్ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు గారి పాలన చూసి స్వచ్ఛందంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము క్యాన్వాసింగ్కి వెళ్తున్నప్పుడు కూడా జనం అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మీరు మా ఇంటి దగ్గర రావసరం లేదు, పథకాలన్నీ మాకు మీరు ఇచ్చారు, మీకు ఓటేసే బాధ్యత మాది, మీరు తిరగవసరం లేదని చెప్పేసి ఎదురొచ్చి మరి మీకు ఫ్యాన్ గుర్తు ఓటేస్తామని చెప్తున్నారు. నేను 42వ డివిజన్ స్వామినగర్ గ్రామ ప్రజలందరినీ ఓటే కోరుకుంటున్నాను. మంచి ఎక్కడైతే మీకు మంచి జరిగిందనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయమన్నారో, అదేవిధంగా మీ గ్రామం అభివృద్ధి చెందిందనుకుంటే ఇచ్చిన మాట ఏదైతే సంక్షేమం నిలబెట్టుకున్నానని చెప్పేసి కన్నబాబు గారు అనుకున్నారో, ఆ ఇచ్చిన మాట 5-6 వీధుల్లో రోడ్లు అవనివ్వండి, ఇలాగా కమ్యూనిటీ హాల్లో అవనివ్వండి, డ్రైన్లో అవనివ్వండి, రోడ్లో అవనివ్వండి, చిన్నస్వామినగర్ ముంపుకు గురైతూ ఉండేది ఆ రోడ్లో అవనివ్వండి, ఏవైతే సకాలంలో రోడ్లైన వేసి ప్రజలను ఆదుకున్నారో, అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పథకం కూడా ఎలాగైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కురసాల కన్నబాబు గారిని కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే స్వామినగర్ లో ఒక పట్టాభిషేకం, ఎలాగైతే ఒక రాజుకి పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం ఖరారు చేస్తారో, అలాగే జూన్ 4వ తారీఖు రిజల్ట్ తర్వాత కన్నబాబు గారికి ఘన స్వాగతం పలకడానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలు, అలాగే మరి ముఖ్యంగా స్వామినగర్ ప్రజలు, అలాగే స్వామినగర్ కన్నబాబు గారు కురసాల కన్నబాబు గారి యువసేన కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నామమ్మా, మన గుర్తు ఫ్యాన్. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి, ఒక ఓటు మన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారికి, అలాగే మరో ఓటు ఎంపీ చల్మలశెట్టి సునీల్ గారికి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ మీ యొక్క సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా మీరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క ర్యాలీని ప్రతిరోజు దిగ్విజయం చేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ మంచితనం, చంద్రబాబు గత పరిపాలన అనుభవం చూసి కూటమిలోకి వేలాదిగా ప్రజలు వస్తున్నారని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తెలియజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం గూడారిగుంట 3వ వార్డు శెట్టిబలజపేటలో వైసీపీ పార్టీ నుంచి అనుసూరి నాగమల్లేశ్వరరావు, గుత్తల అప్పలరాజు, ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్ పీతల సతీష్, అనుసూరి శ్రీనివాసరావు, కట్టా సత్తిబాబు మరియు పి వెంకటాపురం సర్పంచ్ పెంకే సోమరాజులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ వచ్చిన వారందరూ మా కుటుంబ సభ్యులని, వారికి అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని, ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి పని చేయాలని, గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నానాజీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువత, మహిళలు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ, కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వెంకే శ్రీనివాస్ బాబా, సీనియర్ నాయకులు నరకుర్తి వెంకటేశ్వర్లు, చప్పిడి వెంకటేశ్వరరావు, కాకర్లపల్లి చలపతిరావు, రామ్దేవ్ సీతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అలసూరు నాగమల్లేశ్వర వారు పెద్ద ఎత్తున ఆయన స్నేహితులు, సహచరులు అందరితో కలిసి 3వ వార్డులో కాకినాడలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి ఆయన జాయిన్ అవుతా ఉన్నారు. ఇవాళ కూటమికి ఆయన రావడం వల్ల చాలా బలం అవుతా ఉంది. కాబట్టి ఆయన్ని సుస్వాగతంగా వెల్కమ్ చేస్తా ఉన్నాం, సాధారణంగా వెల్కమ్ చేస్తా ఉన్నాం. రండి, ఎదరండి, ఎదరికి తీసుకుని వెళ్తాం. ఈ రోజు నుంచి ఆయన మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తా ఉన్నాం. ఒక కుటుంబ సభ్యుల్ని ఎలా చూసుకుంటాం అలాగే ఆయన్ని కానీ, ఆయన కూడా వచ్చినటువంటి వాళ్ళు గుత్తుల అప్పలరాజు గారు కానీ, కట్ట సత్యబాబు గారు కానీ, పీతా సతీష్ గారు కానీ, అలసూరు శ్రీనివాస్ గారు కానీ, ఇంకా ఇక్కడ వందలాది మంది ఉన్న బృందం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా చూసుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనా అనుభవం, ఈయన ఒక మంచితనం రెండు చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పార్టీలోకి వచ్చారు. ముందు ఆయన వాళ్ళ అడుగుల్లో అడుగు వేసుకుని వాళ్ళ విజయానికి ప్రభుత్వం ఫామ్ చేసి విజయంలో కూడా భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఆయన జాయిన్ చేసుకుంటా ఉన్నాం. అలాగే వెంకటే సోమరాజు గారు నిన్నటి నుంచి శ్రీరంగపురం ప్రెసిడెంట్ గారు అయినా నిన్నటి నుంచి ఆయన మీద రకరకాల ఒత్తిళ్లు చేసి ఇచ్చేసి అది చేసి ఎలాగైనా సరే తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఒకసారి మనసు ఇరిగిపోయిన మనిషి ఒకసారి ఒక చోట గౌరవం లభించిన చోట నేను ఉండను, నాకు గౌరవమే ప్రధానం అని చెప్పి ఆయన చెప్పి ఇవాళ ఆ సంఖ్యలు తెంచుకుని బయటకు వచ్చినందుకు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సోమరాజు గారు, వెంకటే సోమరాజు గారు డబ్బు కూడా పార్టీలో అలా రండి. అప్పలరాజు గారు సార్, వెల్కమ్. సరే, అనకాపల్లి జిల్లా చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామ సమీపంలో ఇటుక బట్టీల దగ్గర అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని ముందస్తు సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ బృందం దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. 120 కేసులు, 73 వీడి బాటిల్స్ మద్యం సీజ్ చేశారు. మొత్తం మద్యం సీసాలు 5,833, ఒక్కో బాటిల్ 180 ml. స్వాధీనపరుచుకున్న మద్యాన్ని స్థానిక చోడవరం పోలీస్ స్టేషన్ వారికి అందజేశారు. కేసు నమోదు చేసి మద్యం ఎవరికి సంబంధించిందో పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకా ఎవరిపైన కేసు నమోదు చేయలేదు. చోడవరం నియోజకవర్గం, చోడవరం మండలం లైన్స్ టీమ్ 4 ఇన్ఛార్జిగా కలెక్టర్గా నియమించడం జరిగింది. రాత్రి మా విధుల్లో భాగంగా రాయపురాజపేట దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తుంటే మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ దగ్గర బాటిల్స్, మద్యం బాటిల్స్ స్టోర్ అయ్యి ఉన్నాయని వెంటనే మేము ఆ ప్లేస్కి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా అక్కడ సుమారు 120 బాక్సులు మద్యం బాటిల్స్, ఒక 73 విడి బాటిల్స్ దొరకడం జరిగింది. ఒక్కో బాక్స్లో 48 బాటిల్స్ ఉండడం జరిగింది. టోటల్ మొత్తం 5,833 బాటిల్స్ సీజ్ చేయడం జరిగిందండి. సీజ్ చేసి ఇప్పుడు ఇది ఎన్నికల సమయం కాబట్టి అది అక్రమ మద్యము, ఇది ఎన్నికల సంబంధించిందిగా భావించి మేము వెంటనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన జనసేన పార్టీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమారప్తి ఒక్కరి ఓటు వ్యాలిడ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సుందరపు సూచన. నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. అది ఎలా జరుగుతుందనే దాని మీద ఒకసారి బూత్లోకి వెళ్ళటం జరిగింది. అంతా కూడా బాగానే ఉంది. అయితే కొంచెం మధ్య మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది.
స్టాంప్ వేయలేదని, స్టాంపు వేయకపోతే ఇన్వాలిడ్ అవుతుంది. దాన్ని కూడా ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏమైనా స్టాంపులు వేయకపోయినా ఏదైనా అది పూర్తిగా మరి మా అధికారులదే తప్పు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ వాటి మీద దృష్టి పెట్టాలి. మేమైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అనేక మంది మా దగ్గరికి తీసుకొచ్చారు, బ్యాలెట్ పేపర్ మీద స్టాంపులు లేవు అని. అది ఒకసారి మళ్ళీ ఆర్ఓ గారిని చెక్ చేసుకోమని చెప్పాం. అలాగే ఇప్పుడు ఓటింగ్ అయితే జరుగుతుంది. చాలామందికి ఓట్లు ఇవ్వలేకపోతే ఇన్స్టెంట్గా ఇక్కడ ఓట్లు ఇవ్వటం మేము గమనించాం. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మా విన్నపం ఏంటంటే యాజ్ ఏ క్యాండిడేట్గా ఏ ఓటు కూడా ఇన్వాలిడ్ అవ్వకూడదు, అన్నీ కూడా వ్యాలిడ్గానే ఉండాలి. దానికి ఆర్ఓ గారు మరొకసారి దృష్టి సారించాలి. మా ఉద్దేశం అయితే మాత్రం ఓట్లు ఈరోజు మాకు ఎక్కువగా వస్తాయి, మాకు మొత్తం స్టేట్ అంతా కూడా మా వైపే చూస్తున్నారనేది ఉంది. కాబట్టి మావి ఏమైనా ఇబ్బంది కలగకూడదు. ఏదైనా ఎవరికి ఓటేసినా కూడా అక్కడ ఓటర్కి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వేసిన ప్రతి ఒక్కటి కూడా వ్యాలిడ్గా ఉండాలనేది మా ఉద్దేశం. జనసేన కార్యకర్తను సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు. ఇటీవల పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సాయి ధర్మ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో జరిగిన దాడిలో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ బాధితుడిని కలిసి పరామర్శించారు. ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పర్యంతం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటా ఉన్నాం, అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పొద్దు. మీకోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం. అవన్నీ మన గెలుపుతో మనం ఆన్సర్ చెప్తాం. తప్పదు. చాలా ఆనందం. ప్లీజ్ వెళ్ళాలి. బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం. బాగా నైట్ వెళ్ళాం. ఓకే, చూసుకున్నాను. దాన్ని మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశాను. ఓకే. అనకాపల్లి జిల్లా అనకాపల్లి. ఈ సామాన్యుడికి ఒక్క అవకాశం ఇవ్వండి, మీ సేవకుడిగా పనిచేస్తా. ఒక సామాన్యుడిగా ఈ ఎన్నికల్లో సమాజవాదీ పార్టీ నుంచి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఒక్క అవకాశం ఇచ్చి సైకిల్ పంపు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే సేవకుడిగా మీకు పనిచేస్తా అని ఒమ్మి వెంకట యాదవ్ ప్రజలను కోరారు. స్థానిక శారదా కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అన్ని పార్టీలు తనను రాజకీయంగా వాడుకొని వదిలివేశాయని అన్నారు. నన్ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒక్క అఖిలేష్ యాదవ్ మాత్రమేనని, నాకు ఈ అవకాశం కల్పించిన అఖిలేష్ యాదవ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు కులాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో స్థానికుడైన తనకు స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు కావాలని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కేటాయించిన సైకిల్ పంపు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నియోజకవర్గంలో సుపరిచితున్నే. విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు రాజకీయాల్లో లైమ్లైట్లో ఉన్న నాయకులందరూ కూడా ఎంతో కొంత సహకరించున్నాను జీవితంలో. అలాగని ఏ నాయకుడు కూడా తన అనుచరులుగా అతనికి ఉపయోగపడే ఓటు బ్యాంక్గా వాడుతున్నారే కానీ నన్ను ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించింది అఖిలేష్ యాదవ్ గారు. ముందుగా అతనికి నా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫారం ఇచ్చి మీరు పోటీ చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు, ప్రజల నుంచి వచ్చిన నాయకులు మీరు అని చెప్పేసి ప్రోత్సహించిన మరో ఇద్దరు నాయకులు బొట్టా మధు యాదవ్ గారు, పాసం వెంకటేశ్వర్లు గారు. ఈ నియోజకవర్గం ప్రజలకి నాకున్నంత అవకాశంలో, నాకున్న రాజకీయ నాయకుల తాలూకా పరిచయాలతో ఎంతో కొంత హాస్పిటాలిటీ కానీ, ఏదైనా ఇతర సేవలు కానీ, ఏదైనా నేను కానీ నా భార్య కానీ చేస్తున్నాం. ఈ ఎప్పుడు కూడా 86, 87 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు పోటీ చేయాలనేటటువంటి ఆలోచన నాకు లేదు. ఫస్ట్ ఆలోచన కలిగించింది
నా చుట్టూ ఉండే ప్రజలు, నా మిత్రులు, అఖిలేష్ యాదవ్ గారు, నేను పోటీ చేస్తున్నాను. ఒక సామాన్యుడికి అనకాపల్లి నియోజకవర్గంలో ఉండే సమస్యలు నాకు చాలా బాగా తెలుసు. ప్రతి ఎన్నికలకి కూడా ప్రతి రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఇక్కడ డంపింగ్ యార్డ్ అనో, ఒక షుగర్ ఫ్యాక్టరీ అనో, లేదా డ్రైనేజ్ అనో, ఏ సమస్యలైనా ఇవి మాట్లాడడమే తప్ప తదుపరి పదవులు వచ్చిన తర్వాత ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకున్నారే తప్ప ఎవరు కూడా నియోజకవర్గం ప్రజల కోసం ఆలోచించిన పాపాన పోలేదు. అలాగని చెప్పేసి నేను ఎవరికి కూడా కాంట్రవర్సీ కాను. నేను పోటీ చేస్తున్నాను. ప్రజలు నన్ను కానీ విశ్వసించి నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే ప్రజలకి 24/7 ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి సాయం చేయగలను. ఎందుకంటే సామాన్యుడిని, ప్రజల మధ్య తిరుగుతుంటాను. ప్రజల సమస్యలు చాలా దగ్గరగా నాకే కనబడుతుంటాయి. నేనేమి కార్లలో బంగ్లాల్లో పారిపోయి జనాల కనబడకుండా పోయేవాడిని కాదు. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా అన్నది చాలా సామాన్యమైనది, చాలా శాంతియుతంగా ఎన్నికలు జరిగే ప్రాంతం. ఇటువంటి ప్రాంతం చూస్తుంటే కలుషితమైపోతుంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి దీన్ని ఒక యుద్ధ వాతావరణం కింద తయారు చేసి నెల క్రితం జరిగిన చోడవరం కానీ, నిన్న కాకముందు జరిగిన తారువాలో కానీ ఇటువంటి విషయాలు ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా జరగలేదు. ఇక్కడ ఉద్దండలు అంటలు పోటీ పడ్డారు, ఒకరి మీద ఒకరు రకరకాల రాజకీయాలు చేసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కానీ లేదా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ భౌతిక దాడులు దిగిన పాపం పోలేదు. కానీ ఎందుకో ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడో వచ్చి ఈ వాతావరణం పాడు చేస్తున్నారు. ఎలా పాడు చేస్తున్నారంటే పేద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళ మధ్య కులాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విభజించి పాలిస్తున్నారు. దీనికి కారణం డబ్బు. ఒక మనిషికి అవసరానికి మించి డబ్బు ఉంటే ఏం చేస్తున్నది ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లోనే చూస్తున్నాను నేను. ఎక్కడా లేదు. సామాజిక వర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టించుకోవడం. నేనేమైనా పెద్ద అభ్యర్థినా? ఆర్థికంగా నేనేమైనా బలవంతున్నా? ఏ రకంగానూ మీకు సాటి రాను నేను. అటువంటిది రాజకీయ పార్టీల ఆత్మీయ సమావేశాలు, అది కూడా విశాఖపట్నం జిల్లా మొత్తం మీద యాదవ్ ఆత్మీయ సమావేశాలు ఎట్రా అంటే అనకాపల్లి నియోజకవర్గంలోని, తూర్పు నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గాలు 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయి. అక్కడ ఒక బీసీ అభ్యర్థి పోటీ చేస్తుంటే అక్కడ ఒక యాదవ సామాజిక వర్గం అంతా కలిపి ఆత్మీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న 3వ విడత పోలింగ్, ఓటేసిన ప్రముఖులు. చంద్రబాబు కుట్రలకు బుద్ధి చెప్పాలి సీఎం జగన్. జనసేన కార్యకర్తలకు హీరో సాయి ధరమ్ తేజ్ పరామర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.